ఒక మంత్రి గారు తన బాధపడి నిజంగా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ మంత్రి గారి కాల్ చేసి ఒకసారి మాట్లాడే సందర్భాలు ఇద్దాం. మంత్రి గారికి ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మీడియా వింటుందన్న సంగతిని గుర్తించకుండా మాటలు జారాడు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇవేనా? మంత్రి గారు కాల్ చేస్తున్నారు. అన్న నమస్కారం అన్న, గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్. జై భీమ్ అన్న, నమస్కారం. గుడ్ మార్నింగ్, నమస్కారం అన్న. అన్న బాగున్నారా అన్న? దేవుడి దత్తం చల్లగా ఉన్నాను నేను. అన్న మీరు ఎప్పుడు బాగుండాలన్నా, తెలంగాణ 4 కోట్ల ప్రజలు మీ వెంట ఎప్పటికీ ఉంటారన్నా. మీరు పదవుల కోసం ఆరాటపడ్డటువంటి వ్యక్తులు కాదు. ప్రజా సమస్యలపైన నిరంతరము ఇవాళ పరితపించేటువంటి ఏకైక దమ్మున్నటువంటి నాయకుడివి, ఒక మాదిగ బిడ్డవు, నికర్సైన మాదిగ బిడ్డవన్నా. నిమిన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది మీ అభిమానులు కూడా చాలామంది ఉన్నారన్న. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, మానసికమైనటువంటి బాధలు ఉన్నారు. ఎందుకు ఆ మంత్రి పైన అట్లా వ్యాఖ్యలు చేసిళ్ళు, ఆ మంత్రి పైన అన్న అట్లా ఎందుకు అంత అహంకారం ఏంది అన్నటువంటి నేపథ్యం ఉంటుందన్న. నేను మార్నింగ్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక్కసారి తెలంగాణ ప్రజలు చాలామంది కూడా చూస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జైభీమ్ టీవీ అభిమానులు చాలామంది లైవ్లో చూస్తున్నారన్న. ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా అన్నారు, ఆయన అనడానికి గల కారణాలు ఏంటన్నా? ఏదైనా కూడా సరే, ఆయన మాట్లాడిన దాని మీద విఘ్నత వదిలిపెడుతున్నాము అన్న. ఈరోజు మా పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సరే, జరిగిన విషయం లోపల ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది. ప్రతి విషయంలో ఆ పార్టీ ద్వారా ప్రభుత్వంలో కీలకమైనటువంటి అవకాశం దేవుడు కానీ ప్రజలు కానీ మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో మన పెద్దలు, మన గౌరవంగా ఉన్న గౌరవనీయులు మరి మంత్రి ప్రభాకర్ గారు ఆ విధంగా మాట్లాడడం కొంచెం బాధాకరం. అదేవిధంగా డాక్టర్ వివేక్ పక్క నుండి కూడా దాన్ని తప్పనపోవడం రెండో విషయం. అయితే ఏదేమైనా కూడా పార్టీ లైన్ దాటిపోయేవాడిని కదా, పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. మీనాక్షి మేడం గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు 12 o'clock పిసిసి అధ్యక్షులు మాట్లాడుతా అన్నారు. వెళ్తున్నా ఇష్యూ ఇంతటితో సమస్యపోయిందండి. దీని విషయం లోపల ఎంతో మంది అభిమానులు, ఎంతో మంది శ్రేయభిలాషులు, ముఖ్యంగా నా మాదిగ జాతికి సంబంధించిన కుల బాంధవులంతా కూడా సుమారు 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో మా కుల బాంధవులు సుమారు 60-70 లక్షల మంది, 60 లక్షల పై కుటుంబాలన్నీ కూడా నాకు అండగా ఉన్నాయన్న. జీవితాంతం వాళ్ళకి నాకు చిన్న కష్టం వచ్చింది, నా మీద ఒక మాట అనుచితమైన మాట మాట్లాడేందుకు ఇంతమంది నాకు మద్దతు ఉన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నానా. సరే, ఏదైనా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన సమస్య ఇంతటితో సమస్యపోతుంది అనేది ఇంకోసారి ఈ విషయంలో అంటే వారి విఘ్నత కోల్పెడుతున్నానని అంతకంటే నేను ఏం మాట్లాడే పరిస్థితులు లేనన్నా. ఎందుకంటే నాకు కూడా మనం చాలా కష్టపడి వచ్చిన కుటుంబం, మన దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజల అవకాశం ఇచ్చిండు, ప్రజలకు మంచి చేయాలి ముఖ్యమంత్రి గారి నేతృత్వం అనేది మా ఆలోచన అన్న. ఇప్పుడు కూడా మీరు మంచి మనసు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధారాలతోనే ఇవాళ నేను ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పడి నేను రాజకీయంగా ఎదిగిన ముఖ్యమంత్రి ఆశీస్సులతో అంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇప్పటివరకైనా ఆయన స్పందించిండా? నిజంగా సోషల్ మీడియాలో మీరు నిన్న ఒక 6 నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేసిళ్ళు, చాలా మనోవేదన గురైపోయినటువంటి సందర్భాలు. వ్యక్తిగతమైన బాధను మన తొలి వెలుగు వాళ్ళు మాట్లాడినా నేను ఏది కూడా అంటే నా అభిప్రాయం చెప్పినందు ఎవరిని కూడా నేను బాధ పెట్టడం కానీ, నేను ఆ రోజు అన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. పార్టీ కింద పనిచేస్తున్న పార్టీ లైన్ ఏదైతే ఉందో దాటేది లేదు, పార్టీ లైన్ కట్టుబడి ఉంటాం. ఏదేమైనా కూడా అది ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాం, ఆయన మర్యాదగా వదిలిపెడుతున్నాం. మాట్లాడకపోయినా ఆయన మర్యాదగా వదిలిపెడుతున్నాం. కానీ ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా నా దళిత కుటుంబం అంతా కూడా న్యాయపడి ఉందన్న. వాళ్ళకి జన్మంత వరకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు చిన్న కష్టం వచ్చిందంటే నా జాతి మొత్తం న్యాయపడినది. అంటే నేను ఎంత కష్టపడి పనిచేసినా కూడా రుణం తీసుకోలేను నేను అన్న. ఇంకోటి ఫైనల్గా అన్న, మీ టైంని వెయిట్ చేయలేను. పక్కన మంత్రి వివేక్ గారు కూడా ఉన్నారు, కనీసం స్పందించలేకపోయింది. ఏంటి అసలు ఆయన? అంటే ఆయన వారు ఏమంటావు అన్న, పెద్దలు వాళ్ళని మీద ఏమేమి అన్న. ఒక మాదిగ మంత్రి మీద కావాలని అన్న డబ్బున్న మహారాజులు అన్న, మేమేమనలేము. డబ్బున్న మహారాజులు ఏమన్నా చెల్తుంది, వాళ్ళని ఏమనరు. ఒక మాదిగ మంత్రి పైన ఏదైనా వ్యాఖ్యలు ఇస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళ విఘ్నత అది కూడా, ఆ మాట కూడా వాళ్ళ విఘ్నత అన్న. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అన్న, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ దగ్గరికి, అంటే ముఖ్యమంత్రి గారిని మీరు కలుస్తున్నటువంటి సమాచారం ఉంది. అలానే మీనాక్షి నటరాజన్ మేడం కూడా కలిసి, అలా ఉన్నటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కూడా కలిసి అక్కడ మీరు మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. క్షమాపణ కూడా చెప్పిస్తారన్నటువంటి అంతర్గతంగా కూడా ఒక చర్చ జరుగుతుందన్న. నిజంగా బహిరంగ క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి ఉందా?
అది ఏదో చూద్దామన్నా, ఏం లేదు ఇష్యూ నేను నా వైపు నుంచి ఇష్యూ సమసిపోయిందన్నా. రేపు జూబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా పార్టీ గెలవాలి, స్థానిక ఎన్నికల్లో కూడా ఏ విధంగా గెలవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పూట పిసిసి అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలనేది మా ఆలోచన. ముందున్న ప్రధానమైన విషయం జూబ్లీ ప్రజలను మెప్పించి మేము చేసిన మంచిని ఏదైతున్న వారి ద్వారా మేము మా అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మేము అందరం దృష్టి పెట్టినామన్నా. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు పోతారనే విషయంలో తప్ప ఈ యొక్క విషయంలో వారి విజ్ఞతకు వదిలిపెడుతున్నా తప్ప దీని విషయంలో ఫర్దర్గా నేను ఏం మాట్లాడదలుచుకోలేదని మాట్లాడాను అన్న. ఫైనల్గా అన్న, ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు మీరు ముగ్గురు వెళ్తున్నారు, ముగ్గురు కూడా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు ఆ ఎన్నికలకు సంబంధించి. తమరొకరు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్, అలానే ఉన్నటువంటి వివేక్ గారు కూడా ఉన్నారు. మీ ముగ్గురు కూడా ఆ బాధ్యతలు ఉపయోగించారు. మళ్ళీ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోగలుగుతారు? అది ఏదన్నా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నా. పార్టీ కోసం ఒక మెట్టు దిగి మేము పనిచేస్తామన్నా. అయితే వారి గురించి మాకు కాదు, పార్టీ ముఖ్యము. ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మా పిసిసి అధ్యక్షులు గారి యొక్క ఏదైతే ఆదేశానుసారం మా ఏఐసిసి మా మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్టీ పరంగా పార్టీ ఈరోజు ఎలా మాదిగా దళిత బిడ్డను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిందన్న. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, నా వర్గం నుంచి నాకు ప్రాతినిధ్యం పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి పార్టీ లైన్ గెలుపు కోసం నేను ఒక మెట్టు దిగి పనిచేస్తా తప్ప దీంట్లో నాకు భేషజాలకు పోను. నాకు దీని విషయం నేను ఇప్పటి నుంచి ఈ విషయం సమస్యపోయిందన్న. మీ ద్వారా మళ్ళొకసారి అన్న ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ గా లాస్ట్ ఫైనల్ గా మన ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మన ఎవరైతే ఈ అంశం లోపల మా వాడికి ఇబ్బంది అయిందన్న విషయం లోపల నా ఇవ్వబడిన వారికి అందరు కూడా ఇష్యూ ఇంతటితో సమస్యపోయింది. మీరు దీని విషయం లోపల మీరు వ్యక్తి ఎక్కువ అంటే ఆ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేను నా వైపు నుంచి చేతుల్లో నుంచి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చూశారు కదా ఒక మంత్రి గారు, ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి, ఆయనకు చాలా శాఖలు కూడా ఉన్నటువంటి మంత్రి, ఆ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు వేస్తే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ఎక్కడ కానీ ఆయన అవమానించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. నా వెంట నిలబడ్డటువంటి 60 నుంచి 70 లక్షల మంది మాదిగలకు నేను చేతులు జోడించి కూడా నేను నమస్కరిస్తున్నాను. నాకు చిన్న ఆపద వచ్చినా నా వెంట నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను రుణం తీసుకుంటాను. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువనే. నా జాతిని అవమానించినటువంటి సందర్భాలు కూడా కలవు. అలా వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నానని చెప్పినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మహారాజు ఆ మంత్రి గారు. పక్కన ఉన్నటువంటి ఇంకో దళిత మంత్రి ఉన్నా కూడా కనీసము స్పందించలేకపోయాడు. ఎందుకంటున్నావు ఆ మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేసావని తప్పని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మహారాజు ఆయన డబ్బున్నటువంటి మహారాజు కాబట్టి ఆయనకు మీడియా ఛానల్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఆయన ఏదంటే చేయగలుగుతారు కాబట్టి ఆయన కనీసం స్పందించలేకపోయింది. సంబరాలు వేసుకున్న నేపథ్యం ఉంది. ఒక దళిత మంత్రి ఆవేదన ఒక జైభీం టీవీ ద్వారా తన ఈ ప్రజలకు చెప్పేటువంటి సందర్భం కూడా ఇప్పుడు మనం చూసాము.